अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఘనంగా భారత రాజ్యాంగ 75వ దినోత్సవ వేడుకలు. భారత రాజ్యాంగ 75వ దినోత్సవ వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగినాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి మానకొండూరు శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ గారు, కరీంనగర్ నియోజకవర్గ బాధ్యులు కురుమల్ల శ్రీనివాస్ గారు హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ఏర్పడి నేటికి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా डॉक्टर बाबा साहेब अंबेडकर, डॉक्टर बाबा साहेब अंबेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम. अंबेडकर गारी आशयाలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను डॉक्टर बाबा साहेब अंबेडकर, डॉक्टर बाबा साहेब अंबेडकर, वर्धिल्लाली भारत राज्यांगम, वर्धिल्लाली भारत राज्यांगम, वर्धिल्लाली भारत राज्यांगम. अमर है, अमर है. తెలియని వారు, భారత రాజ్యాంగం అంటే చూడని వారు ఎంతోమంది ఉన్నా భారత రాజ్యాంగంలో ఏమున్నదో కూడా తెలియని వారు, నిరుపేదలైనా విద్యావంతులైనా విద్య లేని వారైనా అందరినీ కాపాడే భారత రాజ్యాంగం ఏర్పడ్డ రోజు నవంబర్ 26, 1949 లోపల దీన్ని ఆమోదించిన దినం రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. అమలులోకి వచ్చింది 26 జనవరి 1950లో. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన అమలు వచ్చినారు. ఈ దేశం ఐక్యంగా ఉన్నది. ఒకవైపు టెర్రరిస్టు విభజిస్తామన్నా, ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో కానీ పంజాబ్లో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఈ భారతదేశాన్ని సమగ్రంగా సమైక్యంగా ప్రజాస్వామ్యయుతంగా ఉంచినటువంటిది ఏదన్నా ఉన్నది అనంటే అది భారత రాజ్యాంగం. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతూ ఉన్నది. అందరినీ సమానంగా చూసే హక్కులు కల్పించింది. అందరికీ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో మాట్లాడడానికి కానీ ఉండడానికి కానీ ఇవన్నీ హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఏర్పడినటువంటి అమలులోకి వచ్చినటువంటి సంవిధాన్ దివస్ రోజు ప్రజలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఆ రాజ్యాంగం మూలంగా మనకు సంభవించినటువంటి హక్కులవి. మరి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తానని, రాజ్యాంగం ఒక దళితుడు రాసిండని, ప్రజాస్వామ్యం పరిడవిల్లకుండా రాజ్యాంగాన్ని అడ్డుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని శక్తులు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలన్నా, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉండాలన్నా, ఈ భారత రాజ్యాంగం ఉండాలన్నా మనం అందరం కూడా సమైక్యం ఉండి పోరాడాల్సింది ఉన్నది. కాబట్టి ఏ శక్తులైతే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్కు వ్యతిరేకంగా పోగు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరి కుట్రలు కుయుక్తులను మనము సంఘటితంగా సమైక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరొక్కసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.